ఇది నాకు వచ్చిన ఫోన్ కాల్. ఇందులో వెటకారంగా కొడుతుంది నేనే. అంతవరకు సైకిల్ 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 పోవాలి. నేను ఇప్పుడు చెప్పబోతున్నది సాలూరు నియోజకవర్గం గురించి. ఈ నియోజకవర్గం మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఈ న్యూస్ మాత్రం మీకు ఖచ్చితంగా మీ కళ్ళు తెరిపిస్తుంది. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే అన్నం మొత్తం పిసికి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క మెతుకు పట్టి చూస్తే సరిపోతుంది. చంద్రబాబు నిజంగా మేధావియేనా? చంద్రబాబుకి ఎత్తులు పై ఎత్తులు వేసే సామర్థ్యం ఉందా? తన అనుభవంతో జగన్ని చిత్తు చేయగలడా? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది ఉందా? ఉంటే దానిని చంద్రబాబు ఏ విధంగా వాడుకోగలడు అనే ప్రశ్నలకు ఈ నియోజకవర్గం సమాధానం చెబుతుంది. ఈ నియోజకవర్గం ఎందుకు సమాధానం చెప్పగలుగుతోంది? సూటిగా సుత్తి లేకుండా వివరిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక విజయం సాధించాలంటే ముందు మన టార్గెట్ ఏంటో ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ 175. మరి అలాంటప్పుడు చంద్రబాబు టార్గెట్ కూడా 175 కదా అయి ఉండాలి. అంతేగాని అత్యవసర మార్కులతో పాస్ అయినట్లు 88 వస్తే చాలు అనుకుని టార్గెట్ 88 పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మరోసారి చేదు అనుభవమే మిగులుతుంది. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అనేవారికి 175 అనేది చాలా చిన్న సంఖ్య. 175 స్థానాల్లో చంద్రబాబు ఇప్పుడు గెలిచినవన్నీ 23 స్థానాలు. పోనీ ఈ 23 మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారనుకుందాం. అప్పుడు టార్గెట్ చేయాల్సినవి ఎన్ని? 152. అందులోనూ తక్కువ మార్జిన్తో ఓడిపోయినవి, పొరపాట్ల వల్ల ఓడిపోయినవి 52 అనుకుంటే మరి మిగిలిన 100 నియోజకవర్గాల్లో తన శక్తి యుక్తులు ఉపయోగించాల్సి ఉంటుంది కదా. సుమారు 4 దశాబ్దాల పైగా రాజకీయాల్లో ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి, 14 సంవత్సరాల అధికారం చలాయించి, ఇంకో దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నవారికి ఏ నియోజకవర్గంలో తన ఓటమికి కారణాలేంటో తెలియకపోవడం చిత్రమే కదా. తెలియదా? లేక తెలిసి ఓటమిని సరిదిద్దలేని అసమర్థత? ఖచ్చితంగా నాయకుడి అసమర్థతే అంటుంది సాలూరు నియోజకవర్గం. ఎందుకు? ఎలా? ఆర్పి భంజ్దేవ్. ఆర్పి భంజ్దేవ్ అని అందరూ పిలిచే రాజేంద్ర ప్రతాప్ భంజ్దేవ్ 2004లో అంటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున 2598 ఓట్ల తేడాతో గెలిచారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన ఈ సాలూరులో ఆయన ఎన్నిక చెల్లదంటూ కోర్టుకు ఎక్కి ఆ రోజు ఓడిపోయిన పీడిక రాజన్న ద్వారా కోర్టు తీర్పుతో, కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే అయ్యారు. ప్రజల నుంచి ఓట్ల రూపంలో గెలిచి కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఆర్పి భంజ్దేవ్ ఒక చరిత్ర సృష్టించారు. నాటి నుంచి నేటి వరకు 20 సంవత్సరాల పాటు రాజన్న ద్వారా సాలూరులో ఎమ్మెల్యేగా అప్రతిహతంగా కొనసాగుతున్నారు. ప్రజల మద్దతుతో కాకుండా కోర్టు తీర్పుతో గెలిచిన వ్యక్తి 20 సంవత్సరాలుగా ఒక నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తుంటే మరి మన అనుభవశాలి, అపర చాణక్యుడు, విజనరీ వంటి పలు బిరుదాంకితుడైన చంద్రబాబు ఎందుకు చేతులు ముడుచుకొని చేతకాకుండా ఉన్నారు? గెలవలేకపోయారా? గెలవకపోయినా పర్వాలేదనుకున్నారా? ఇక్కడ చంద్రబాబు దృష్టి పెట్టలేదని సరిపెట్టుకుందామా? లేక చంద్రబాబు పాచికలు ఇక్కడ పారడం లేదని ఒప్పుకుందామా? 2004లో గుమ్మిడి సంధ్యారాణి అనే మహిళా నేత కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి ఇదే రాజన్న దొరపై పోటీ చేసి 1656 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దివంగత వైఎస్ఆర్ గారి సుపరిపాలన ఆమె పాలిట శాపమైంది. మళ్ళీ 2014లో ఆమెకు టికెట్ ఇచ్చి ఉంటే గతసారి త్రుడిలో ఓడిపోయిందన్న సానుభూతి పనిచేసి కనీసం గెలిచి ఉండేదేమో. కానీ చంద్రబాబు మరోసారి తప్పిదం చేశారు. ఆర్పి భంజ్దేవ్ గారికి ఎస్టీ సర్టిఫికేట్ ఇప్పించి అతనిని మరోసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉంచారు. వైఎస్ఆర్ గారి మరణం,
జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర, గుమ్మిడి సంధ్యారాణి గారి వర్గం అసమ్మతి కారణంగా భంజ్దేవ్ 4,997 ఓట్ల తేడాతో, అంటే సుమారు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచారా అంటే అది లేదు. సంధ్యారానికి ఎమ్మెల్సీ కట్టబెట్టి 2019లో కూడా భంజ్దేవ్కి టికెట్ ఇచ్చి ఈసారి 20,000 ఓట్ల తేడాతో మరీ ఘోరమైన పరాజయం మూటకట్టుకున్నారు. మరి ఇక్కడ 4 దఫాలుగా ఎమ్మెల్యే పీఠాన్ని అధిరోహించిన పీడిక రాజన్న ధోరణి ఓడించడం అంత కష్టతరమైన పనా? చంద్రబాబు నాయుడు ఎంతసేపు గాలివాటంగా వచ్చిన అధికారాన్ని అందుకోవడమే తప్ప ఇటువంటి నియోజకవర్గంలో తన అభ్యర్థిని గెలిపించుకునే శక్తి సామర్థ్యాలు, అపర చాణక్యత లేనే లేవు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి? ప్రతి నియోజకవర్గాన్ని తన మేధస్సుతో చదరంగంలోని పావులని కదిపిన చందంగా గెలుపు అనుమానం ఉంటే చాలు అక్కడ తన రాజకీయ చతురతని ప్రదర్శిస్తున్నాడు. చివరాఖరిగా మీకు ఒక ఆడియో కాల్ వినిపిస్తాను. ఈ ఆడియో వినండి. ఇది నాకు వచ్చిన ఫోన్ కాల్. ఇందులో వెటకారంగా ఊకొడుతుంది నేనే. ఒకసారి వినండి. వచ్చే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఉమ్మడి సంధ్యారాణి అయితే 1 నొక్కండి, మోజూరు తేజోవతి అయితే 2 నొక్కండి, నోటా అయితే 3 నొక్కండి. మరలా ఈ సందేశాన్ని వినాలనుకుంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. విన్నారుగా? ఈసారి భంజ్దేవ్ గారి పేరుని పూర్తిగా తప్పించేసి తేజోవతి మోజూరు అనే వేరే జిల్లా మహిళా అభ్యర్థి పేరుని పరిశీలనలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న అతి తక్కువ సమయంలో కొత్త అభ్యర్థిని, అది కూడా వేరే జిల్లా ఆమెను తీసుకొచ్చి తెలుగు తమ్ముళ్ళ నెత్తిని పెడితే ఎలా గెలిపించేస్తారో ఆ లాజిక్ ఏంటో మన బాబోరికే ఎరుక. బాబోరి మాటల్లో చెప్పాలంటే మార్చాల్సింది నియోజకవర్గం అభ్యర్థిని కాదు, తెలుగుదేశం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చాలి. అంటే బాబు పోవాలి, కొత్త లీడర్ రావాలి. అంతవరకు సైకిల్ 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 పోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ రాయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.